గత 5 ఏళ్లలో నిర్వీర్యమైన వ్యవసాయ రంగాన్ని ఏడాదిలోనే అభివృద్ధి బాటలో నడిపించిన కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైన సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎల్లుండి నుంచి జరగబోయే సుపరిపాలన తొలడుగులో భాగంగా ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రం కోసం, రాష్ట్రం సంపన్నం చేసేదానికి ముఖ్యమంత్రి గారు గడిచిన సంవత్సర కాలంగా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రిగా సాధించిన ఘన విజయాలు కూడా ప్రజలకు వివరించేదానికి 2వ తారీఖు నుంచి తెలుగుదేశం పార్టీ బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి, క్లస్టర్, అన్ని పార్టీల విభాగాలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ప్రతి ఒక్కరూ కూడా ప్రజల్లోకి పోయి ప్రభుత్వం సాధించిన ఈ సంవత్సర కాలంలో సాధించిన విజయాలన్నీ వివరించమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశాలకు అనుగుణంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ఉంది. రాబోయే 4 సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేయబోతున్నామని చెప్పుకునే దానికి గర్వంగా ఈ సంవత్సర కాలంలో జరిగిన కార్యక్రమాలు ప్రజలకు వివరించాలనుకుంటున్నాం. దీంట్లో అందరికీ తెలుసు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా పెన్షన్ వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు 4,000 రూపాయలు సూపర్ 6 పథకంలో భాగంగా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తున్నాం. అదేవిధంగా తల్లికి వందనం కార్యక్రమాన్ని 65 లక్షల పైచిలకు విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమాన్ని ఒక్కటే రోజు 9,000 కోట్ల రూపాయలు అమలు చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానిది. అదే కాకుండా గత ప్రభుత్వం ఏదైతే 45 లక్షలు ఇచ్చిందో తల్లికి వందనాన్ని ఇంట్లో ఒక్క పిల్లోడు ఉంటే ఒక్క పిల్లోనికి మాత్రమే అని చెప్పి, ఎంతమంది ఉంటే అంతమందికి అని చెప్పి ఒకరికే ఇచ్చి మోసం చేస్తే, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేస్తూ మన విద్యాశాఖ మంత్రి గారు తీసుకున్న ప్రత్యేక చొరవను మనమందరం కూడా ఒక్కసారి ప్రశంసించాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న ప్రజలకందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉండా. ఒకవైపు ఈ సూపర్ 6లో భాగంగా ఈ కార్యక్రమాలు కాకుండా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. అదేవిధంగా గుంతలమయమైన ప్రతి రోడ్డును 20,000 కిలోమీటర్లు రాష్ట్ర వ్యాప్తంగా పూడ్చి గత ప్రభుత్వం విస్మరించిన కార్యక్రమాలన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో పూర్తి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి. ఉచిత ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా చేశారు. మాఫియా ద్వారా 1,000 కోట్లు సంపాదించి అక్రమార్జన చేసి వెనకేసుకున్న గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు ఉచితంగా ఇసుకనంతా కూడా అందిస్తూ ఈరోజు సామాన్య ప్రజలకు అత్యంత చౌకగా ఉచిత ఇసుక దొరుకుతున్న విషయాన్ని కూడా ప్రజలకు తెలియజేస్తున్నాం. ధాన్యం అమ్మిన 24